100. సార్ ప్లీజ్ సార్ మా ఫ్యామిలీ నేను చేయగలను సార్ వదిలేండి సార్ నేనున్నాను కదా సార్ ప్లీజ్ సార్ నా Sorry, my ఫ్యామిలీ నేను boy. చేయగలను Your సార్ time is up. ప్లీజ్ సార్ ప్లీజ్ నా మాట వినండి సార్ ప్లీజ్ Target. సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ నా ఫ్యామిలీ నేను చేయగలను సార్ వద్దు సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామ,
బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్ లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే రాణాసేన అంతం. माफ कर दो भैया, भैया माफ कर दो भैया, माफ कर दो भैया, भैया मुझे माफ कर दो भैया, भैया गलती हो गया भैया. సీఎం ఏం మారుస్తావు? జనాన్న, వాళ్లలోనే నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో
ఓటైనా మాటైనా తూట అయినా నాదే. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. कैंडिडेट्स को लेके आओ. तोहफा. पैन. శబాష్. సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే बहुत बुरा होगा. వాణ్ణి ఆపడానికి వేరే దారి లేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా.